ఆస్కారం ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు సుఖీ భవ. పట్టుమని 25 ఏళ్లైనా నిండకుండానే పిడుగులా నెత్తిన పడుతున్న బట్టతలకు కారణాలు, పరిష్కారాలకు సంబంధించిన ప్రత్యేక కథనం మిగిలిన భాగాన్ని ఇప్పుడు చూద్దాం. మెల్లకన్ను ఉంటే అదృష్టమని, అలాగే బట్టతల ఉండటం కూడా ఒక అదృష్ట సంకేతమనే వ్యాఖ్యలు తరచుగా మనకు వినిపిస్తుంటాయి. నిజానికి ఇవేవీ అదృష్ట సంకేతాలు కావు. ఈ చిన్న చిన్న లోపాలకు సామాజిక అంగీకారాన్ని మూటగట్టేందుకు గతంలో ఇలా అదృష్ట సంకేతాలుగా వర్ణించేవాళ్లు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయ్యాక శారీరక లోపాల్ని అధిగమించడం సులువయ్యింది. బట్టతల విషయంలో కూడా ఇప్పుడు ఎన్నో మందులు మార్కెట్లో ఉన్నాయి. బట్టతలకు చాలా రకాల మందులు అందుబాటులో వచ్చాయి. ముఖ్యంగా టాపికల్ ప్రిపరేషన్స్ అంటే పైకి రాసుకునే మందులు, మినాక్సిలిన్ లాంటి మందులు, అలాగే కొన్ని హెర్బల్ మెడిసిన్స్, అలాగే కొన్ని రకాల హార్మోన్ ట్యాబ్లెట్స్. అందులో చెప్పుకోదగింది ఫినాస్టిరైడ్ అనే ట్యాబ్లెట్ అనమాట. ఈ ఫినాస్టిరైడ్ ట్యాబ్లెట్ వాడిన కొద్ది మందిలో ఈ లైంగిక పటుత్వం తగ్గిపోతుంది అని కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ లాగా కంప్లైంట్ చేస్తుంటారు. కానీ నిజానికి ఓన్లీ 2 to 3% పీపుల్లో ఇది జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే లాస్ ఆఫ్ లిబిడో అంటారు. లాస్ ఆఫ్ లిబిడో అంటే లైంగిక కోరిక కాస్త తగ్గుతుందేమో కానీ లైంగిక పటుత్వం కానీ, అలాగే స్పెర్మ్స్ కౌంట్ కానీ, అలాగే బిడ్డలు పుట్టే దానికి అవకాశం కానీ ఏమాత్రము తగ్గవన్నమాట. ఇది ముఖ్యంగా పేషెంట్స్ గమనించాలి. ఈ ఫినాస్టిరైడ్ ట్యాబ్లెట్ వాడడం వల్ల ఒకవేళ లైంగిక పటుత్వం కాస్త తగ్గినా కూడా, కోరిక తగ్గినా కూడా మళ్ళీ ట్యాబ్లెట్ మానేస్తే మళ్ళీ ఆ కోరిక మళ్ళీ యథాస్థితికి వస్తుంటుంది. కాబట్టి ఈ లైంగిక లాస్ ఆఫ్ లిబిడో, లైంగిక కోరిక తగ్గడం అనేది దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు లేని బట్టతల ఈ మధ్య ఎలా ఉధృతమైందంటే, మునుపటితో పోలిస్తే ఇప్పుడు జీవితం ఫాస్ట్ అయిపోయింది. ఆహార అలవాట్లు మారిపోయాయి. ఆహారంలో కల్తీ కూడా పెరిగింది. మన జీవన శైలిలో కదలిక కూడా తగ్గింది. వ్యాయామం కనుమరుగయ్యింది. వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దీనికి తోడు జీవితంలో అభద్రత కూడా పెరిగిపోయింది. దీంతో మానసిక చిక్కులు కూడా పెరిగాయి. ఇలా గొలుసు చర్యలా ఇవన్నీ కలిసి జన్యువుల మీద ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో బట్టతల కూడా ఉధృతమైంది. అయితే నాణానికి మరో కోణం ఏమంటే, బట్టతలతో పాటే బట్టతల విషయంలో ట్రీట్మెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి సాధించాయి. టెంపరీ మెథడ్స్ లైక్ టాపికల్ మెడికేషన్స్, అలాగే హెయిర్ వీవింగ్, హెయిర్ బాండింగ్, హెయిర్ గమ్మింగ్ లాంటివి ఇవన్నీ టెంపరీ మెథడ్సే అనమాట. కానీ ఒకటి పర్మనెంట్ మెథడ్, దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హెయిర్ను ఒక చోటు నుంచి తీసి ఇంకో చోటు నాటడం అనమాట. మనకు తెలుసు బట్టతలలో ఇక్కడ హెయిర్ ఉండదు, ఇక్కడ మాత్రం హెయిర్ మిగిలిపోయి ఉంటుంది. ఈ హెయిర్ హార్మోన్ ప్రభావానికి లోనవుదని తెలుసు కాబట్టి ఈ వెనక ఉన్న హెయిర్ని ముందు భాగానికి తరలించాలి. ఈ ప్రక్రియలో మొట్టమొదటిగా పంచ్ గ్రాఫ్టింగ్ చేసేవారు. అంటే చిన్న చిన్న పంచెస్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఆ హెయిర్ని విడిదీసి ఇక్కడ నాటేవారు అనమాట. తర్వాత ఇప్పుడు కొత్తగా అందుబాటులో వచ్చింది ఏంటంటే ఒక స్ట్రిప్ మెథడ్. అంటే ఒక 1 centimeter by 15 centimeter స్ట్రిప్ని వెనక భాగం నుంచి తీసి దాంట్లో దగ్గర 2000 to 3000 హెయిర్ ఉంటాయన్నమాట. ఒక స్ట్రిప్ ఆఫ్ 1 centimeter by 15 centimeterలో కనీసం 2 to 3000 హెయిర్ ఉంటాయన్నమాట. ఆ స్ట్రిప్ను ఇక్కడ నుంచి కోసేస్తారు, ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని మొత్తం స్ట్రిప్ తీసేస్తారనమాట. స్ట్రిప్ తీసి దానిలో వెంట్రుకల్ని ఒక్కొక్క వెంట్రుకను విడిదీస్తూ పోతారనమాట. అది చాలా టైం తీసుకుంటుంది, 6 to 7 hours తీసుకుంటుంది. టెక్నీషియన్స్, నర్సెస్ అందరూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు విడిదీసిన దాన్ని ఒక్కొక్క దాన్ని తీసి అది ఇక్కడ నాటుతూ పోతారనమాట. అంటే చిన్న హోల్ చేయడము, నాటడము, చిన్న హోల్ చేయడము, ఇంజెక్షన్ సిరెంజ్ తోటి నాటడము, చిన్న హోల్ చేయడము, నాటడము. అది చిన్న నీడిల్ తోటి చేస్తారనమాట. హోల్ కూడా పెద్ద హోల్స్ కాదు, చిన్న చిన్న హోల్స్. ఆ విధంగా చేయడం వల్ల వెంట్రుకలు బాగా నాటుకుంటాయి. దీన్నే మనం దీంతో కంపేర్ చేయొచ్చు. మనకు వరి నారు ఉంది, చిన్న మడిలో వరి నారు వేస్తాము. ఆ చిన్న మడిలో ఉన్న వరి నారును తీసి పెద్ద ఎకరాకి వేస్తాం. అలాగే ఈ చిన్న హెయిర్ని తీసి ఇక్కడంతా మొత్తం స్ప్రెడ్ చేస్తామన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల 80 to 90% ఆఫ్ ది హెయిర్ నిలవకుంటుంది, ఒక 10% హెయిర్ పోతుంది. అది సాధారణం అన్నమాట. దీన్ని చాలామంది ఇప్పుడు మన ఇండియాలో కూడా మన హైదరాబాద్లో చేస్తున్నారు. దీన్నే స్ట్రిప్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కానీ దీనికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒకటి వచ్చింది. దాన్నే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ DHI, డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్. ఇక్కడ ఏంటంటే మీకు స్కాల్బల్ కత్తి అవసరం లేదు, సిరెంజెస్ అవసరం లేదు, ఆపరేషన్ థియేటర్ అవసరం లేదనమాట. ఇందులో ముందు ఫస్ట్ ట్రైకోగ్రామ్ చేసి దాంట్లో గ్రోయింగ్ హెయిర్ ఏమున్నాయి, ఫాలింగ్ హెయిర్ ఏమున్నాయి కనుక్కొని గ్రోయింగ్ హెయిర్ను మాత్రమే ఒక్కోటి తీసేస్తారనమాట. సపరేట్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా, చిన్న ఇన్స్ట్రుమెంట్ ఫోర్సెప్స్ లాగా ఉంటుంది, అది తీసేసి వాటిని ఒక చోట అంతా పెట్టేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క హెయిర్ని తీస్తుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. 500 నుంచి 2000 హెయిర్ వరకు తీస్తారు. ఈ తీసిన హెయిర్ని
డిహెచ్ఏ ఇంప్లాంటర్ అని ఒక సిరంజ్ లాగా ఉంటుంది, నిడిల్ ఉంటుందన్నమాట. ఆ నిడిల్లోకి చొప్పిస్తారనమాట ఈ హెయిర్ని. ఆ సిరంజ్ తోటి ఇలా టక్ 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 అని పొడుచుకుంటూ పోతారనమాట. అంటే డైరెక్ట్గా మనం స్టేపుల్ మెథడ్ ద్వారా ఎట్లా చేస్తామో అట్లా స్టేప్లింగ్ అనమాట. ఆ హెయిర్ అక్కడ నిలదొక్కుపోతుంది అనమాట. జనరల్గా 2000 హెయిర్ వరకు అట్లా ఇంప్లాంట్ చేయొచ్చు. కానీ ఈ మధ్యన 8590 హెయిర్ కూడా ఇంప్లాంట్ చేశారు. అంటే అన్ని హెయిర్ ఒకేసారి ఇంప్లాంట్ చేయడం అంటే నిజంగా గ్రేట్. ఈ డిహెచ్ఏ మెథడ్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే కొంతమందికి ఇక్కడ కూడా వెంట్రుకలు సరిగా ఉండవు. అప్పుడు మన ఛాతి మీద కానీ లేకుంటే పీబిక్ ఏరియాలో కానీ అంటే పొట్ట కింద భాగంలో కానీ లేకుంటే చంకలో ఉన్న హెయిర్ను కూడా మనము తీసి ఈ డిహెచ్ఏ మెథడ్ ద్వారా ఇక్కడ నాటొచ్చు. అవి కూడా బాగా మలుస్తాయి, మామూలు హెయిర్ లాగా తయారవుతాయి అన్నమాట. సో ఇది రీసెంట్ టెక్నాలజీ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. వైద్య రంగానికి ఇప్పుడు 2 ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. ఒకటి జీన్ థెరపీ, రెండోది స్టెమ్ సెల్ థెరపీ. జన్యువుల్నే మార్చి ఆరోగ్య సమస్యల్ని నయం చేసే జీన్ థెరపీ రావడానికి ఇంకాస్త టైం పట్టొచ్చు. అయితే మూలకణ చికిత్స మాత్రం ఇప్పటికే వేగం పుంజుకుంది. మానవ శరీరంలో దెబ్బతిన్న కణజాలం నిర్మాణానికి సంజీవనిలా ప్రాణం పోసే మూలకణాల ఆధారంతో ఇప్పుడు వైద్య రంగం విప్లవాత్మకంగా ముందడుగేస్తోంది. ఈ స్టెమ్ సెల్ థెరపీ బట్టతలను మాయం చేసేస్తుంది. బట్టతల వాళ్ళు అసలు బట్టతల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనకు స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది బాగా జరుగుతుంది. స్టెమ్ సెల్స్ అనేవి మదర్ సెల్స్ అన్నమాట. స్టెమ్ అంటే మదర్ సెల్స్. ఈ మదర్ సెల్స్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లివర్ కావాలంటే మనకు అంబులికల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ అంబులికల్ కార్డ్. మదర్ నుంచి ఫీటస్ బయటకు వచ్చేటప్పుడు అంబులికల్ కార్డ్ ఉంటుంది. ఈ అంబులికల్ కార్డ్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంబులికల్ కార్డులో ప్లూరిపోటెంట్ సెల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ సెల్స్ని లివర్ చెడిపిన వాడికి లివర్లో పెట్టేస్తే లివర్ తయారవడము, హార్ట్ బాగుపడిన సరిగా లేని వాడికి హార్ట్లో పెట్టేస్తే హార్ట్ లాగా తయారవడము. అంటే ఆ స్టెమ్ సెల్స్ హార్ట్ని తయారు చేస్తాయన్నమాట. సో ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ చాలా అడ్వాన్స్ అయింది. అలాగే ఇదే ప్రక్రియ హెయిర్ ఫాలికల్స్ కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాలికల్స్లో కూడా కొన్ని స్టెమ్ సెల్స్ ఉన్నాయి. స్టెమ్ సెల్స్ అంటే ఒక్క సెల్లు మల్టిప్లై అయ్యి సేమ్ హెయిర్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఆ హెయిర్లో ఉన్న స్టెమ్ సెల్స్ని తీసి దాన్ని కల్చర్ చేసి ఆ కల్చర్లో ఒక సెల్ నుంచి 100 సెల్స్, 100 సెల్స్ నుంచి 1000 సెల్స్, 1000 సెల్స్ నుంచి మిలియన్ సెల్స్ కూడా తయారు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి వాటిని మైక్రో ఇంజెక్షన్స్ ద్వారా ఇంప్లాంట్ చేస్తారు. వాటి వల్ల మల్టిపుల్ హెయిర్ పుట్టుకొస్తున్నాయన్నమాట. ఇది అనిమల్ మోడల్లో చాలా సక్సెస్ఫుల్ అయింది. అలాగే హ్యూమన్ మోడల్స్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతూ ఉంది. బై 2009 ఆర్ 2010 ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనమాట. అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బై 2015 కల్లా మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బాల్ హెడ్ పీపుల్ వరి కావాల్సిన అవసరం లేదు. దీన్నే హెయిర్ మల్టిప్లికేషన్ ఆర్ హెయిర్ క్లోనింగ్ అంటారు. ఈ ప్రక్రియని హెయిర్ మల్టిప్లికేషన్, హెయిర్ క్లోనింగ్. ARI రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్ USA, Intercytex laboratory in UK, they are coming forward with this technique. Most probably by 2010 కల్లా 2009 to 2010 కల్లా ఈ ప్రక్రియ అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ముఖ్యంగా ఇటాలీలో దే ఆల్రెడీ స్టార్టెడ్ ఇంప్లాంటింగ్ ఫర్ ది మామూలు బట్టతల వాళ్ళకి ఆల్రెడీ ఇంప్లాంట్ చేస్తున్నారు. దే ఆర్ సీయింగ్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. శిరోజాలనే ఆధారంగా చేసుకుని ప్రస్తుతం కోట్ల రూపాయల పరిశ్రమ నడుస్తోంది. షాంపూలు, కండిషనర్స్, జెల్స్, ఆయిల్స్, హెయిర్ స్టైల్స్ ఇలా శిరోజాల కోసమే ఒక కాస్మెటిక్ పరిశ్రమ వెలిసింది. ఈ క్రమంలోనే రాలిపోయే కేశ సంపదను అరికట్టేందుకు మార్కెట్లో ఎన్నో విధానాలు అందుబాటులో ఉన్నాయి. బట్టతలను చిటికలో మాయం చేస్తామనే ప్రకటనలు కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. వీటిని ఎంచుకోవడమే పెద్ద సవాల్గా మారిందిప్పుడు. అలోపతినే కాకుండా హోమియోపతి, ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. పై పూత మందులాగా వాడుకుంటుంటారు. మరి వాటి గురించి ఏమండి, మేము వాడుకోవచ్చా అని అడుగుతుంటారు చాలామంది. మనకు సైంటిఫిక్గా వాటిలో ఉన్న మెడిసిన్స్ మనకు తెలియదు కాబట్టి మనం కామెంట్ చేయలేము. కానీ బహుశా వాటిలో కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఈ హార్మోన్ని తగ్గించడం ద్వారా వెంట్రుకలు మొలిపించే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ టెంపరీ మెథడ్సే. లైక్ మినాక్సిలిన్ లోషన్ కానీ, లేకుంటే మిగతా కాపరు, జింక్ కంటైనింగ్, తర్వాత గామాలినోలేక్ యాసిడ్, ఆల్ఫాలినోలేక్ యాసిడ్ కంటైనింగ్ లోషన్స్ కానీ ఇవన్నీ టెంపరీ మెథడ్సే. టెంపరీగా హెయిర్ని మొలిపిస్తాయి. అవి వాడుకునేంత వరకు హెయిర్ వస్తాయి, తర్వాత మళ్ళీ హెయిర్ పోతాయి. కాబట్టి ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన సొల్యూషన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇంకా రాను రాను ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ వల్ల ఆ స్టెమ్ సెల్ ఆ హెయిర్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ, హెయిర్ క్లోనింగ్ మెథడ్ ద్వారా కానీ రాను రాను బట్టతల అనేది క్యూర్ అవుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. శారీరక సౌందర్యం కన్నా మానసిక ఔన్నత్యానికి విలువ ఇచ్చే ట్రెండ్ సమాజంలో బలంగా వచ్చేంత వరకు బట్టతల విషయంలో ఈ మానసిక చిక్కులు తప్పవు. అప్పటిదాకా ఎవరి తాహతను బట్టి వాళ్లు మందులు గాని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, మున్ముందు
స్టెమ్ సెల్ థెరపీని గాని తీసుకోవచ్చు.